ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ఈ 2026 సంవత్సరం జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన అతి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య. ఇక ఈ ఆషాఢ అమావాస్య నుంచి కూడా జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి గోచారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి గతుల కారణంగా ఈ వృషభ రాశి వారికి ఈ ఆషాఢ అమావాస్య తర్వాత అంటే ఈ జూలై 14వ తేదీ తర్వాత 5 అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ 5 సంఘటనలను చూసి ఈ వృషభ రాశి వారు మాత్రం ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య ఈ జూలై 14వ తేదీ తర్వాత వృషభ రాశి వారికి ఎదురవుతున్నటువంటి ఆ 5 సంఘటనలు ఏమిటి? ఏ విధంగా వీరు షాక్‌కి గురవుతారు? అలాగే ఈ రాశివారు వీరి జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. వీరి రాష్ట్రాధిపతి యొక్క శుక్రుని యొక్క అనుగ్రహం మెండుగా బలంగా ఉండడం కారణంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా చలాకీగా ఉండడానికి ఇష్టపడతారు. వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా చాలా అంటే చాలా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కష్టపడి పనులు చేస్తూ అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను మెండుగా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఈ రాశి వారు పనులను చేసుకుంటూ వెళ్తారు. ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా వీరికి వచ్చినటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో వీరు చేస్తున్న పనుల్లో విజయాలను సాధిస్తారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం చాలా ఇష్టం. అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారు వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అంటే ఈ ఆషాఢ అమావాస్య జూలై 14వ తేదీ తర్వాత వీరికి ఎన్నో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా వృషభ రాశి వారు ఆదాయాన్ని పెంచుకుంటారు. ఇక ఈ రాశి వారు గతంలో డబ్బులు లేక వీరు చేయలేకపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత ఆ పనులను పూర్తి చేసుకుంటారు. అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, ముఖ్యంగా విలాసవంతంగా మీరు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఒక క్రమశిక్షణ క్రమం పద్ధతిలో ఒక ప్రణాళిక వేసుకొని మీరు డబ్బులను ఖర్చు చేస్తే కనుక ఫ్యూచర్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా మీరు మీ ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా మీ జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడి నుంచి బయటపడతారు. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే మీకు తోటి ఉద్యోగస్తులు కూడా మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. మీకు గతంలో రావాల్సిన ఏవైతే ప్రమోషన్ ఉంటుందో అది ఈ ఆషాఢ అమావాస్య తర్వాత మీకు ఆ ప్రమోషన్ రాబోతుంది. అలాగే మీ జీతాలు పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన సినీ కళాకారులకు సినిమా, టీవీ, వెబ్ సిరీస్, మీడియా రంగంలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో ఈ ఆషాఢ అమావాస్య తర్వాత మీ పనుల్లో ఉన్న టెన్షన్స్, ఒత్తిడి అవన్నీ దూరం అయిపోతున్నాయి. మీ పనులను ఎంతో హ్యాపీగా చలాకీగా చేసుకుంటారు. ఇక ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య జూలై 14వ తారీఖున వీరి జీవితంలో 5 అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఒక మొదటి సంఘటన వచ్చేసి ఈ రాశి వారు ఎంతో కాలంగా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఏ విషయంలో అయినా సరే విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించింది ఏ విషయమైనా సరే ఆ విషయంలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలను మీరు ఈ ఆషాఢ అమావాస్య తర్వాత పొందుకోబోతున్నారు. అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేదంటే వ్యాపారంలో చిక్కులు కావచ్చు, వ్యాపారంలో పెట్టుబడులు కావచ్చు, అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని కోరిక కావచ్చు. ఈ విధంగా మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా ఈ అమావాస్య తర్వాత
జరిగే సంఘటనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వినబోతున్నారు. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు, విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు నలుగురిలో అవమానపడే సంఘటనలు కూడా పరిస్థితులు కూడా రాబోతున్నాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది. మీ ముందు లేని వ్యక్తుల గురించి వేరొకరితో మీరు చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయం మీరు జాగ్రత్త పడండి. ముఖ్యంగా వేరే వాళ్ళ విషయం మీరు అస్సలు మాట్లాడకండి. మీ విషయాన్ని మీరు మాట్లాడండి. లేదంటే ఎదుటివారు ఎవరైతే మీరు ఆ వ్యక్తులు అవతల వ్యక్తితో మాట్లాడుతారో ఆ వ్యక్తి విషయంలో అడిగి తెలుసుకోండి. అంతే తప్ప మీకు దూరం ఉన్న వ్యక్తులతో లేనిపోని వారితో మాట్లాడి ఒకటికి 4 వారు ఆ వ్యక్తితో చెప్పి మీకు సమస్యలు సృష్టించబోతున్నారు కాబట్టి ఈ సంఘటన మిమ్మల్ని కొంచెం కలవరపెడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఇక వృషభ రాశిలో వినకపోతున్న మరొక సంఘటన ఏమిటంటే ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా ఒక మంచి పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు ఒక పెళ్లి సంబంధం రూపంలో మీకు దొరుకుతారు. ఆ వారికి కూడా మీరు నచ్చుతారు. ఈ విధంగా వివాహానికి అడుగులు ముందు పడతాయి. అంటే ఇప్పుడు ఈ మాసంలో పెళ్ళిళ్ళు జరగడం అంత శుభం కాదు. అంటే ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత గురుమూఢ్యమి ప్రారంభమైంది కాబట్టి ఈ మాసం తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోండి. అలాగే పెళ్ళిళ్ళు పెట్టుకోండి. ఈ విధంగా మీ జీవితంలోకి ఒక జీవిత భాగస్వామి రాబోతున్నారు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి మరొక సంఘటన విషయం ఏంటంటే కనుక మీ యొక్క సన్నిహితులతో కానివ్వండి, మీ స్నేహితులతో కానివ్వండి, మీ ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, ముఖ్యంగా మీ బంధువులతో కానివ్వండి, ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారు. ఈ సమయంలో అంటే ఈ ఆషాఢ అమావాస్య తర్వాత మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి ఈ ఆషాఢ అమావాస్య తర్వాత 5వ అతి ముఖ్యమైన సంఘటన ఏమిటంటే కనుక ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు. అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో గొడవలు పడి విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య తర్వాత విడిపోయిన భార్యాభర్తలు, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకొని వారి బంధాన్ని కొనసాగిస్తారు. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఈ 2020 సంవత్సరం జూలై 14వ తారీఖున మంగళవారం రోజున ఆషాఢ అమావాస్య తర్వాత నుంచి కూడా వీరు ఊహించని 5 అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితిగా మార్చుకోవడానికి, మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం శివయ్యకి అభిషేకం చేయించండి. ఇలా చేయడం వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు కూడా శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే నామాన్ని మనసులో స్మరించుకోండి. అలాగే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వల్ల ఆర్థిక పరంగా మరింతగా బలపడతారు. మీ జీవితంలో అభ్యున్నతిని ఖచ్చితంగా సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.